ఇది సదాప మొక్క అండి. చాలామంది ఈ మధ్యలో సదాప గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క. ఇది స్పెషల్గా ఏంటంటే దోమలు రిపెలెంట్గా పనిచేస్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్యలో దీని యొక్క క్యాన్సర్ కూడా ఇది మందని ప్రూవ్ అయిపోయింది ఇటీవలనే. కాబట్టి ఇది క్యాన్సర్తో సహా దీని ఆకులు, దీన్ని సర్ది, దగ్గు ఇదంటే వైరస్ మీద బాగా పనిచేస్తుంది. చూడడానికి చిన్న మొక్క కానీ ఇది అద్భుతమైన మొక్క. మనం చాయ్ కాసుకొని తర్వాత జ్యూస్ కాసుకొని రకరకాలుగా ఏ విధంగా అయినా కానీ దీని ఆకుల్ని ఇచ్చేయచ్చు. వీటిని మేము వీటిని విత్తనాల కోసం చూసారా, ఇంత చిన్న సైజులో ఇప్పుడు ఆల్రెడీ పూతకొచ్చింది, పూత అయిపోయింది, కాయలు అయిపోయాయి. ఈ కాయల్ని తీసి మేము విత్తనాలు ఇచ్చేసి వీటిని మా చిన్న నర్సరీలో పెంచి ప్రజలందరికీ దీన్ని పంపిణీ చేయాలని మేము అనుకుంటున్నాం. ఇది అద్భుతమైన మొక్క, ప్రతి ఇంట్లో ఉండాల్సింది. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ అన్నిటి మీద ఇది పనిచేస్తూ ఉంది. దీనికి ఈ రోగానికి కాదు, ఎన్నో రోగాలకు కూడా ఇది వాడుకోవచ్చు. ఏం తెలియకుండా దీని ఆకునాలు తాగుతూ ఉంటే కూడాను బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క అండి. ధన్యవాదాలు.